అసెంబ్లీ దగ్గర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్లకార్డులు పట్టుకుని ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈ నిరసన కార్యక్రమం దేనికంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంట. అదే ఒక పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ నీ నెత్తి మీద ఉన్న 3 సింహాలు దేనికి గుర్తు అని చెప్పి ఏదో సినిమాలో డైలాగుల్లాగా ఆయన అరిచారు. అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో ఫోన్లే ఏదో ఆయనకి నిప్పు తగిలింది లేకపోతే అటెన్షన్ కోసం ఏదో చేశారు. వెనకాల డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వెనకాల ఎవరైతే హత్యలు చేసిన వాళ్ళు ఇలా భూదోపిడీలు చేసిన వాళ్ళు అరాచకాలు చేసిన వాళ్ళు అందరినీ వెనకాల పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చారు. ఇది చూసిన తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవుద్దని మనం అనుకున్నాం, అంటే ఇది చూసిన వెంటనే. కానీ షర్మిల గారు బయటకు వచ్చి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకనియా, నువ్వు చేసింది మామూలు వ్యవహారం కాదు, నువ్వు గొడ్డల వేట్లు, నువ్వు చేసిన దుర్మార్గాలు దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు, నువ్వు వచ్చి అక్కడ అంతలా నటించకని చెప్పి షర్మిల ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు మార్కెట్లో వైరల్ అవుతుంది. వాస్తవంగా అధికార పక్షం ఏదైనా ఇస్తుందేమో అని అందరూ అనుకున్నాం, కానీ షర్మిల గారు సడన్గా లైమ్ లైట్లోకి వచ్చి ఈరోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. సో ఎలా చూడాలి? డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క ఏమైందో తెలియట్లేదు, ఒక్కసారికి ఏదో కొంపలు ములిగిపోతున్నట్టుగా బయటకు వచ్చి చెప్తున్నాడు. అది జరిగిపోయింది, ఇది దాడి జరిగిపోయింది, ఇదని అసలు సంబంధం లేని ఈరోజు ఆ ఇష్యూని తీసుకొచ్చి ఈరోజు అందరి ముందు ప్రస్తావిస్తున్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? మనం ఒక 25 ఏళ్ళు అయ్యి ఉంటుంది, దాదాపుగా 30 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. సాయి కుమార్ది కన్నడ డబ్బింగ్ సినిమా ఒకటి వచ్చింది. దాంట్లో సాయి కుమారు గంభీరమైన గొంతుతోటి ఆ తల మీద ఉన్న టోపీలో ఉన్న సింహాల గురించి చెప్తాడు. జనరల్గా ఇప్పటివరకు కూడా ఆ కనిపించే 3 సింహాలే కాదు అని చెప్పని ఆ డైలాగు పోలీసుల గురించి ప్రస్తావించాల్సిన ప్రతి సందర్భంలో కూడా పోలీసులు కూడా చెప్పుకుంటారు ఆ డైలాగ్ని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క క్షణం సాయి కుమార్ పూనినట్టుగా ఆ విధమైన డైలాగ్ చెప్పాలని ప్రయత్నం చేశాడు. కాకపోతే ఏమైపోయిందంటే ఆయన హోంకరింపులు గాండ్రింపులు చూసిన తర్వాత సాయి కుమార్ గుర్తురాల జనాలకి. పద్మనాభ సింహ అని చెప్పని బ్రహ్మానందంతో సినిమా డైలాగులు ఉంటాయి, అది గుర్తొచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితిని గుర్తెరగకుండా ప్రజలు నెల 15 రోజుల క్రితం తనకి ఏ స్థాయి కట్టబెట్టారు అనేది రియలైజ్ అవ్వకుండా ఇంకా 45 రోజులు కూడా కాల. ప్రభుత్వం జూన్ 4 కదా, ఎల్లుండికి 50 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రజలు ఏమి నిర్ణయించారు? 2014లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు. సహజంగా ఉండేది ఈ 2 పాత్రలేగా, ఐదర్ సీఎం ఆర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, అంటే సీఎం ఇన్ వెయిటింగ్. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నాయనా తమరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి పనికిరావు, ముఖ్యమంత్రికి పనికిరావు అని చెప్పని ఈ 2 కాని సాధారణ పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. అరే నేను 151 స్థానాలతోటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను, మళ్ళీ ఎన్నికల నాటికి నన్ను ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయికి ఎందుకు పరిమితం చేశారు అని చెప్పని విశ్లేషించుకుంటే ఆ లోపాలను అధిగమించి మళ్ళీ ప్రజలకు ఎట్లా చేరువు కావాలని చెప్పిన ప్రయత్నం చేస్తే కనీసం అతనికి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. ఆ పార్టీని నమ్ముకొని ఉన్న 40% ఓటర్ల పట్ల కొంతైనా సరే వాళ్ళు ఇంతమంది నన్ను నమ్ముకొని ఉన్నారు, రేపటి రోజున వాళ్ళ నమ్మకాన్ని అయినా పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే నేను ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని ఎంచుకోవాలనే విధానంలో ఆయన నడవాలి. అది మానేసి తన అధికారం పోయింది అని చెప్పని ఉక్రోషం ఉడుకుమొత్తానంతో గాలి పార్టీ గాలి ఆరోపణలు చేస్తూ ఉంది. గాలి పార్టీ అని నేను ఓరకంటల్లా, వాళ్ళ గుర్తు ఫ్యాన్ కదా, ఫ్యాన్ నుంచి వచ్చేది గాలి. ఎందుకంటున్నాను గాలి ఆరోపణలు అని చెప్పని, ఆయన తన ఓటమికి ఈవీఎంలను సాగ్గా చూపించే ప్రయత్నం చేశాడు. ఈవీఎంని పగలగొట్టిన తన పార్టీ మాజీ ఎమ్మెల్యేని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తర్వాత వినుకొండలో జరిగిన ఒక హత్య సంఘటనని సాగ్గా చూపించి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి అనిత గారికి ఆపాదించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఎస్పీ శ్రీనివాస్ గారికి ఆపాదించే ప్రయత్నం చేశాడు. వీటన్నిటికన్నా పరాకాష్ఠ ఏంటి అంటే ఒక గాలి గణాంకాలతో 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి.
ఉమ్. 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి, 1000 మందికి పైగా దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు అని చెప్పని, అంటే గాలి గణాంకాలతో కూడిన గాలి ఆరోపణ చేస్తూ ఉన్నారు. అవును. నిజంగానే 36 హత్యలు జరిగినాయి అనుకుందాం మనం. 36 సందర్భాల్లో 36 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉండాలిగా. డిసీజ్డ్ ఎవరు, హత్య చేసింది ఎవరు, హతులు ఎవరు, ఆ వాస్తవ గణాంకాలు ఉండాలిగా. ఆ డీటెయిల్స్ బయటపెట్టు. ఈ నెల 15 రోజుల్లో 7 హత్యలు జరిగినాయి. అందులో 6 తెలుగుదేశం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న శ్రేణులు పాల్పడ్డ హత్యలు 6. ఇవాళ ఇంకొక రషీద్ అనే కుర్రాడు చనిపోయాడు వినుకొండలో. ఈ రషీదు హత్యలో పాల్గొన్న జిలానీ ఎవరు? అతనేదో నా సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీతో సేల్ అయ్యి తెలుగుదేశం వైసీపీ ప్రాతిపదిక వాళ్ళ మధ్య ఘర్షణ చెలరేగిందా? వినుకొండలో వైసీపీ తరఫున బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా ఆయన అనుయాయుడిగా ఉన్న అక్కడ స్థానిక రౌడీ షీటర్ ఖాన్ అనే అతని బృందంలో ఈ రషీద్ జిలానీ ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు మిత్రులు. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు దగ్గర 2 సంవత్సరాల క్రితం ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణ చెలరేగితే తన అనుయాయుల మధ్య ఘర్షణ చెలరేగుతున్నప్పుడు కూర్చొని మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళిద్దరి మధ్య విభేదాలను సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత ఆనాటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిది. వాళ్ళు ఏమైనా కొట్టుకు సావని, అందరికందరు నా దగ్గరే ఉన్నారు కదా, ఇద్దరు కలిసి కాకుంటే విడివిడిగానే నా దగ్గరే ఉంటారు కదా అని చెప్పని రాజకీయపు స్వార్థంతో, బాధ్యత రాహిత్యంతో జరగబోతున్న సంఘటనని ముందుగా ప్రెడిక్ట్ చేయలేక బొల్లా బ్రహ్మనాయుడు పెంచి పోషించిన బృందం వీళ్ళందరూ. ఇవాళ ఆ పగల కారణంగా హత్య జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీతో అతనికి అనుబంధం ఎంత ఉంది? వాళ్ళతో ఘర్షణలు వచ్చినాక మన ఎలక్షన్స్ అప్పుడు జీవీ ఆంజనేయులు గారి దగ్గరికి వచ్చాడు అతను. ఎమోషనల్గా టీడీపీతో ఏం కనెక్టివిటీ లేదు, వాళ్ళ మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఉన్న కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ రషీద్ అనే పిల్లోడు చాలా సామాన్య కుటుంబానికి సంబంధించిన వాడు, ప్రభుత్వ మద్యం దుకాణంలో చిన్న చిరుద్యోగిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అదే స్టేట్మెంట్కి కన్ఫైన్ అయ్యి మనం కూడా మాట్లాడదాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారికి, హోంమంత్రిగా ఉన్న అనిత గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక వైన్ షాప్లో పనిచేసుకునే సాధారణ కుటుంబానికి సంబంధించిన కుర్రాడి మీద ఏం వైషమ్యం ఉంటుంది? వాళ్ళకేం పొలిటికల్ రైవలరీ కాదే. వాళ్ళు కుట్ర పని ఇతను హత్య చేయించారనుకోవటానికి, వాళ్ళు ఇతని హత్యకు మద్దతు తెలిపారనుకోవటానికి. రెండోది, ఇంకొక కాంట్రాక్టరీ స్టేట్మెంట్ ఏంటి? అతను మా వైసీపీ పార్టీ కార్యకర్త, సానుభూతిపరుడు అంటున్నాడు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగి అనంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగిగా. అతనికి పొలిటికల్ అఫిలియేషన్స్ ఎట్లా ఉన్నాయి? రాజకీయ పార్టీలు ఎట్లా పాల్గొంటూ ఉన్నాడు? అంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా మీ పార్టీలో పాల్గొంటున్నా మీరు ఉపేక్షించారు అని అంటే మీరు రూల్ ఆఫ్ లా పాటించలేదనే కదా, బిజినెస్ రూల్స్ని అతిక్రమించారనే కదా, మీరు వ్యవస్థలను దుర్వినియోగం చేశారనే కదా. ఇక్కడ నేరానికి పాల్పడ్డ వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగంలోకి కూర్చోబెట్టాడు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా తన పార్టీ సేవా కార్యక్రమాలకు వాడుకుంటా ఉన్నాడు. ఇక్కడ నేరానికి పాల్పడ్డది జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా నేను ఇందాక ప్రస్తావించిన గణాంకాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గతంలో చెప్పాడు. తెలుగుదేశం ప్రభుత్వం 6 లక్షల కోట్ల అవినీతి చేసింది, పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది, 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే, మా చిన్నాన్న హత్య చంద్రబాబు నాయుడు చేయించాడు, ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు, లోకేష్ హాయ్లాండ్ కొట్టేశాడు, ఇట్లాంటి గాలి ఆరోపణలు చేశారు. ఆ రోజు అవి నమ్మారు ప్రజలు. ఆ రోజు ఈయనకు అధికారం కట్టబెట్టారు. ఇవాళ పాలకుడిగా నీ నిర్వాహకం ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నీ పాలనా దక్షత ఏంటి, నువ్వు ఇవాళ ప్రజలకు ఏం వాగ్దానం చేసావు, ఇవాళ ఏమో నెరవేర్చుకున్నావు, నీ నిజాయితీ ఎంత, నీ నిబద్ధత ఎంత అనేది ప్రజలు గమనించారు కాబట్టే, గుర్తెరిగారు కాబట్టే ఇవాళ నేను 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇంకా నేను ప్రజల్లో పూర్తి ఆదరామానాలు ఉన్న నాయకుడిని, ప్రజలు అసహించుకొని నీకు శిక్షించారు నిన్ను 151 నుంచి 11కి రావడం అంటే సాధారణ ఓటమి కాదు, అది ఎంతో ఏవగింపు కలిగితే వచ్చే ఫలితాలు అవి. ఇటువంటి సందర్భంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రస్తావించినట్టుగానే ఆయన ఈ వ్యవహార శైలి పట్ల కౌంటరు
ప్రభుత్వం నుంచి ఎటు వస్తుంది. కానీ అసలు సిసలు షర్మిల గారి నుంచి వచ్చింది వాళ్ళ. ఏమని వచ్చింది? మా అన్న హత్య రాజకీయాలు ప్రోత్సహించాడు, హంతకులను కాపాడే ప్రయత్నం చేశావు, ఎవరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అక్యూజ్డ్ని కాపాడే ప్రయత్నం చేశావు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం ద్వారా హత్య రాజకీయాలను పెంచి పోషించావు, తోడబుట్టిన చెల్లెళ్ళకి వెన్నుపోటు పొడిచావు. అతి ప్రధానమైన ఆరోపణ అది. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ మీడియా పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని ప్రస్తావిస్తారు. జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలకి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని వాళ్ళ షర్మిల గారు బాహాటంగా మీ మీడియాలో చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ సమస్య. అతని క్యారెక్టరు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అన్నిటికన్నా ముఖ్యంగా వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు, అది వర్గ వైషమ్యాలతో జరిగిన హత్య. దాన్ని రాజకీయ హత్యగా మలిచే ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని అడ్డుపెట్టి అసెంబ్లీని స్తంభింపజేయాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఢిల్లీలో ధర్నాలు చేస్తానంటున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాల మీద సూటిగా స్పష్టంగా కుంభస్థలం మీద కొట్టింది వాళ్ళ షర్మిల గారు. ఆమె ప్రస్తావించిన ప్రతి అంశం అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టే, ప్రజలు ఆలోచించుకున్నారు కాబట్టే ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఆ విధమైన ఫలితం అతనికి ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల ప్రజలకు ఒక స్పష్టత ఉంది, తోడబుట్టిన చెల్లెలకు ఒక స్పష్టత ఉంది, కన్న తల్లికి ఒక స్పష్టత ఉంది, వాళ్ళ పార్టీ శ్రేణులకు కూడా ఒక స్పష్టత వచ్చేసింది. కాబట్టే ఇవాళ వివిధ ప్రాంతాల్లో వాళ్ళ శ్రేణులు పార్టీని వీటి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నటికి నిన్న విశాఖపట్నంలో 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తే ఇవాళ మాజీ ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ నుంచి మద్దాళగిరి రాజీనామా చేసి బయటకు వెళ్ళాడు. కానీ ఇక్కడ రిలీజ్ అవ్వంది ఒకే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి. ఆయన గ్రౌండ్ రియాలిటీలోకి రావట్లా. ఆయన తాను ఇంకా భ్రమంలోనే ఏనుగంబారి మీద ఊరేగుతున్నట్టుగా ఊహించుకుంటా ఉన్నాడు. 100% అతనికి తత్వం బోధపడే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే. అతనికి ఆయాచితంగా కొన్ని అడిషనల్ ప్రివిలేజెస్ కల్పిస్తూ ఉన్నారు. మొట్టమొదట ప్రజా తీర్పును మన్నించి అతనికి కల్పిస్తున్న ఆ ప్రివిలేజెస్ని విత్డ్రా చేయండి. అతని ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నిచర్ బయటికి తీసుకురండి. అతనికి ఇస్తున్న అదనపు సెక్యూరిటీని విత్డ్రా చేసుకోండి. అతని కారు అసెంబ్లీ లోపలికి ఎలో చేయకండి. అప్పుడు అతనికి తన వాస్తవ పరిస్థితి ఏంటనేది అర్థమయ్యి కాళ్ళు నేల మీదకి వస్తాయి, కళ్ళు నెత్తి నుంచి అసలు స్థానానికి దిగుతాయి.